హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నల్లతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మేకని కోసినప్పుడు రక్తాన్ని ఉప్పు వేసుకొని మరిగించుకుంటే కేక్లా తయారవుతుంది. దాన్ని పీసెస్లా కట్ చేసుకుంటే నల్ల రెడీ. చపాతీ అండ్ బగారాలోకి చాలా బాగుంటుంది. ఇలా కర్రీ చేశాక కూడా ఊరికేనే తినేయాలనిపించేంత బాగుంటుంది. ప్యాన్లోకి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కాస్త బండ పువ్వుని తీసుకోండి. 5 మిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని కలుపుతూ వేయించుకుందాం. రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోండి. 2 కరివేపాకు రెమ్మల్ని వేసుకోండి. ఇప్పుడు వాటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ని 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. మరీ సన్నగా కాకుండా ఇలా కాస్త చిన్న పీసులుగా గ్రైండ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఇలా కలుపుకోండి. వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు కాస్త తక్కువగానే వేసుకోండి. ముందు నల్ల చేసేటప్పుడు ఉప్పు తీసుకుంటాం కదా. 2 టేబుల్ స్పూన్స్ల వరకు కారాన్ని వేసుకోండి. కారం మొత్తాన్ని ఇలా కలుపుకోండి. ఇప్పుడు నల్ల మొత్తాన్ని వేసుకోండి. మీకు మటన్, బోటి, నల్ల, తలకాయ కూరలో ఏ కూర అంటే ఎక్కువగా ఇష్టమో కామెంట్లో చెప్పండి. నల్లని మొత్తం వేసుకున్నాక కలుపుతూ ఫ్రై చేసుకోండి. కింద నుండి పైనకి, పైన నుండి కిందకి కలుపుతూ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకుంటే కమ్మని నల్ల కూర రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లేన్ రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, చపాతీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలా నల్ల చేసుకున్నప్పుడు ఊరికే నల్ల పీస్ని అలా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.